నేను ఏపీ రాష్ట్ర దళితుల సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సార్. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘం అధ్యక్షులు నేను. నిన్న మొన్న మన గంగవరం మండలంలో బూడిదపల్లి గ్రామంలో ఒక దళితుల ఎస్సీ కులంకు చెందిన దళితుల మీద దాడుల గురించి ఒక గ్రామనత్తం ఇంటి జాగా గురించి ఎంఆర్ఓ వరకు పోయి ఇది లేనిపోని వాళ్ళ మీద దౌర్జన్యాలు చేసి ఆ జాగాని కబ్జా చేయాలని చెప్పి అగ్ర కులస్తులు వాళ్ళ పైన దాడులు చేసి వాళ్ళని చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఆ పక్క చూసినా దావుల్లో అడ్డగిస్తేది కానీ, శ్మశానాల్లో అడ్డగిచ్చేది కానీ, శ్మశానాలు దున్నేసేది కానీ, ఈ మాదిరి అగ్ర కులస్తులు దౌర్జన్యం చేసి దళితుల పైన స్వాధీనం చేసుకుంటున్నారు. ఇది అందరూ మన ప్రభుత్వంలో అధికారులంతా గమనించాలా, అధికారులు కూడా చర్యలు తీసుకోవాలా. మేము దళితులంతా కలిసి మేము బూడిదపల్లి దళితులకు జరిగే అన్యాయం పైన మేము ఖండిస్తాం. మేము చర్యలు తీసుకుంటాం, కలెక్టర్ వరకు పోతాం. మన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వరకు మేము పోరాడి మేము ఈ దళితులకి అన్యాయం జరగకుండా న్యాయం చేసేట్టుగా మేము ముందుంటాం. మేము ఈ దళితులకి ఎక్కడా కానీ మన పలమనేరు మండలంలోనే కాదు, గంగవరం మండలమే కాదు, మన ఎక్కడ చూసినా మన దళితులకి అన్యాయం జరగకుండా మేము చర్యలు తీసుకుంటాము. మా సంఘం తరఫున కూడా నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. అదేవిధంగా ఇంకా కూడా ఎక్కడ కూడా దళితులకి అన్యాయం జరగకుండా నేను పెద్ద ఆయనతో మాట్లాడి, మంత్రి గారితో మాట్లాడి, మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళి మేము మన గౌడు మన ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకొని వెళ్ళి నేను కలెక్టర్ వరకు తీసుకొని వెళ్తాను. అది తీసుకొని వెళ్ళి ఎక్కడైతే దళితులకి అన్యాయం జరుగుతుందో అక్కడ మేము ఖండించి మేము దళితులంతా కలిసి ఏకంగా ఉండి వాళ్ళకి న్యాయం కూడా చేస్తామని కూడా నేను మనవి చేసుకుంటున్నాను. నా పేరు గోవింద. మేము ఎస్సీ 10 కుటుంబాలు ఉంటాము, ఓసీ 60 కుటుంబాలు ఉన్నారు. ఒక 15 రోజుల ముందు మా తమ్ముడు ఒకతను చిన్న షెడ్ వేసుకున్నాడు. ఆ షెడ్డు పగలగొట్టి కట్టుకుందామనే కొందరికి, అది పగలగొట్టే కొందరికి ఈ ఊరంతా వచ్చి దాడి చేసి ఓసీ అంతా మీకు ఎస్సీకి సంబంధం లేదు, ఇది మాకు సంబంధం అని చెప్పి దాడులు చేసి దాన్ని దుబ్బి నానా అవసరం పెట్టేసినారు. స్టేషన్కి పోతే న్యాయం జరగలేదు, ఎంఆర్ఓ దగ్గరికి పోతే న్యాయం జరగలేదు. ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి మండలంలో కేసులు ఇచ్చి వారం అవుతుంది, పరిష్కారం లేదు. ఆ ఊర్లో ఎస్సీలు ఉండాలా ఉండకూడదా? రాష్ట్ర దళిత సంక్షేమ సంఘం ప్రచార కార్యదర్శి నేను. నా పేరు కృష్ణప్ప. ఈరోజు మా దృష్టికి ఒక బూడిదపల్లి గంగవరం మండలానికి సంబంధించి బూడిదపల్లిలో ఎస్సీలు మణమ్మ గత 60 సంవత్సరాలుగా గ్రామానికి తోటి పని చేసి వాళ్ళకి సేవ చేస్తూ ఉన్నారు. అయినా కానీ 60 సంవత్సరాలుగా అనుభవం ఉండే ఒక భూమిలో వాళ్ళు చెడ్డు నిర్మించుకుంటే అగ్రకులాలంతా చేరి మన పోలీసు వారి ద్వారా అక్కడ పెట్టుకొని ఆ షెడ్ అంతా డెమాలిష్ చేసినారు. దళితులు కష్టపడి కూలి చేసి ఏదో ఇల్లు నిర్మించుకుంటే అది గ్రామ కంఠమో వాళ్ళు అగ్రకులంలోదేం కాదు. గ్రామ కంఠంలో ఉన్నటువంటి స్థలంలో ఒక దళిత మహిళ ఏదో ఒక చిన్న చెడ్డు నిర్మించుకుంటే 60 ఏళ్ళు అనుభవం ఉండే దాంట్లో మీకు ఇది హక్కు లేదు అనేసి ఆ చెడ్డు అంతా కూడా పడగొట్టయినారు. మేము గంగవరం తహసీల్దార్ గారిని విన్నపం చేసినాము. అయ్యా, మీరు మండల మ్యాజిస్ట్రేటు, మీరు ఈ దళితులకు అన్యాయం జరిగింటే మీరు ఎందుకు గ్రామ కంఠం పొజిషన్లో ఉండే దాన్ని మీరు ఎందుకు డెమాలిష్ చేసినారంటే మేము ఆ గ్రామాల్లో అంతా కంప్లైంట్ ఇచ్చినారు అంటారు. వాళ్ళంతా కూడా ఆక్రమించుకునేవి శ్మశానాలు,
బావులు పూర్తి చేసి ఇల్లు కట్టుకొని ఇట్లా దౌర్జన్యంగా అన్నీ కట్టుకోవచ్చు. ఒక దళిత మహిళ నివాసం ఉండడానికి ఉంటే ఒక చిన్న చెట్టుని వీళ్ళంతా కూడా మన సీఏ గారితో కూడా మాట్లాడినాము. గలాట ఏమన్నా జరిగితే నేను చర్య తీసుకుంటానన్నాడు. ఆయన కూడా స్పందించినారు. ఇదేదో ఉన్నా ఉంటే భూమికి సంబంధించి రెవెన్యూ వాళ్ళు చూసుకోవాలని చెప్పినారు. సీఏ గారు కరెక్ట్గా స్పందించినారు. ఎంఆర్ఓ గారు అయితే మీకు దిక్కున్నట్టు చెప్పుకోండి అనే విధంగా సార్ మేమంతా మానవ హక్కుల కమిషనర్ కలెక్టర్ గారిని డిఎస్పీ గారిని ఎస్పీ గారిని కలుస్తామని చెప్పినాము. మీరు ఎవరు చెప్పుకోండి అని దౌర్జన్యంగా మాట్లాడుతున్నాడు తహసీల్దారు. దయచేసి దళితులకు జరిగిన అన్యాయం పైన మేమంతా కూడా ముక్తకంఠంతో ఖండిస్తున్నాము. వీళ్ళకి న్యాయం జరగవలసిందిగా మేము హోమ్ మినిస్టర్ వరకు కూడా ఈ విషయాన్ని తెలియజేస్తామని తెలియజేస్తూ ఆ డెమాలిస్ అయిన దానికి ఆ మహిళకి నష్టపరిహారం కట్టించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దళిత సోదరులకి అందరికీ న్యాయం చేస్తాము అని కోరుకుంటా ఉన్నారు. ఇది రాష్ట్ర సెక్రటరీ అండి. నా పేరు కుమార. అయితే ఆ బూడిదపల్లిలో చాలా ఇప్పుడు కూడా ఇన్ని రోజుల్లో కూడా స్వాతంత్రం వచ్చి ఇన్ని ఏళ్ళు అవుతా ఉండి కూడా ఇప్పుడు కూడా అంటరానితనం మాదిరి 8 కుటుంబాలు ఉంటే ఆ 8 కుటుంబాలని వేలేయాలని వీళ్ళు పంతం పట్టుకొని అక్కడ ఉంటున్న పెద్దందారులు రెడ్లు మొత్తం అందరూ కూడా మా ఎస్సీ పొలాలకి ఎంతో అన్యాయం చేస్తూ ఉన్నారు. కాకపోతే ఇది రాష్ట్రమే కాదు స్టేట్ వరకు కూడా తీసుకుపోయి మేము ఉద్యమాన్ని ఎంతైనా తీసుకుపోయేదానికి సిద్ధంగా ఉంటామని మనవి చేసుకుంటూ, అయ్యా ఈ దళితులు అయితే ఎక్కడ కానీ గ్రామాల్లో ఉండకూడదని నేను మనవి చేస్తూ ఉన్నా. ఈ దళితుల్ని ఎందుకు మీరు ఇంత ఇబ్బందులు పెడతా ఉన్నారు? ఇంత మానసికంగా గురి అయిపోయి ఈ దళితులు ఇంకా ఉరుబోసుకునే స్థితికి తీసుకొస్తా ఉన్నారని నేను ఈ ప్రజా సంఘాల ద్వారా ఈ ప్రతి ఒక్క కుటుంబరాన్ని ఆ 8 కుటుంబాలు వాళ్ళకి ఏమైనా చింతాకంత జరిగినా కూడా మేమంతా కూడా ఏకమయ్యి ఈ స్టేట్ మొత్తం అంతా కూర్చొని వాళ్ళకి న్యాయం చేస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.